ఇప్పుడు రోహిత్ శర్మ కానీ, గిల్ కానీ, అండ్ కోహ్లీ కానీ, లేకపోతే శ్రేయస్ అయ్యర్ కానీ, ఇక్కడ వరకు మనం చూసుకుంటే అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. ఇప్పుడు అక్షర్ పటేల్ కానీ, జడేజా కానీ, వీళ్ళు లెఫ్టీస్. ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ అండ్ మన ఇండియాలో ఉన్న బ్యాట్స్మెన్స్ పరంగా చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ అమాల్గమేషన్ని టీమ్ వైజ్గా చూస్తే మీరు హెడ్ ఎవరున్నారు అండ్ ప్రజెంట్ తట్టుకునే విధంగా ఎవరున్నారు, ఓకే వీళ్ళ రికార్డ్స్ కానీ వీళ్ళ స్టాట్స్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు ఓవర్? స్పెన్సర్ జాన్సన్ ఆర్ ఈవెన్ బెన్ వార్షెస్ వాళ్ళకి స్టార్క్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ రోహిత్ అండ్ గిల్, కోహ్లీ వీళ్ళు ఐ థింక్ దే విల్ బీ ఏబుల్ టు ఫేస్ దీస్ బౌలర్స్. అంత ఇబ్బంది పడతారని నేను అనుకోను. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇండియా ఒక సెమీస్ అనగానే కొంచెం మనం ఫంబుల్ అవుతాం, మనం తడబడతాము. సో ఆ ఇష్యూ కూడా మనకు ఉంది, మనకు ఆ హిస్టరీనే ఉంది. ఎందుకంటే 2015 తీసుకున్నా 2023 వరల్డ్ కప్ తీసుకున్న ఏమవుతుందంటే ఆల్రెడీ మనం బ్యాటింగ్ పరంగా మాట్లాడుకుంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ మ్యాచ్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయే ఒక సూపర్బ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అలా 2023లో మన నుంచి మ్యాచ్ ఎట్లా లాక్కుపోయాడో, గద్దలా తనిపోయాడో ఆల్రెడీ మనకు తెలుసు. ట్రావిస్ హెడ్ అండ్ స్టీవ్ స్మిత్ వీళ్ళు ఇండియన్ బౌలర్స్ అంటే ఫామ్లో లేకపోయినా కూడా ఫామ్లోకి వచ్చే పరిస్థితి అనమాట. సో వీళ్ళ మీద మన బౌలింగ్, ఎందుకంటే ఆల్రెడీ షమీకి సంబంధించి ఫిట్నెస్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని స్పిన్ని సమర్థవంతంగా ఎదుర్కొని వీళ్ళు కనుక నిలదొక్కుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? మన చేతిలో ఉండి సెమీస్ వెళ్ళిపోయినట్టేనా ఆల్మోస్ట్. వాళ్ళు ఇప్పుడు స్టీవ్ స్మిత్కి స్పిన్నర్స్తో ఇబ్బంది ఉండదు. స్టీవ్ స్మిత్ వరుణ్ చక్రవర్తి ఎలా స్టీవ్ స్మిత్ హ్యాండిల్ చేస్తాడనేది అదొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. బట్ వరుణ్ చక్రవర్తిని పక్కన పెడితే మీకు జడేజా ఈవెన్ స్మిత్ అండ్ జడేజా ఫేస్ టు ఫేస్లు కూడా చాలా వరకు జడేజా హెడ్ ఉన్నట్టుగా మనం చూసాం. బట్ స్మిత్ మంచి కాన్ఫిడెన్స్తో ఆడుతున్నాడు. హీఈస్ ప్లేయింగ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మంచి శ్రీలంక పైన కానీ టూర్లో 100లు కొట్టాడు. సో స్మిత్కి ఇండియన్ స్పిన్నర్ల కంటే నేను షామీ ఆ పేసప్ కూడా బాగుంటుంది. సో ఎందుకంటే షామీది కొంచెం బాల్ లోపలికి వచ్చినప్పుడు స్మిత్ స్ట్రగుల్ అవ్వడం చూసాం. ఈవెన్ వరల్డ్ కప్లో కూడా స్మిత్ అవుట్ అయింది షామీకి ఆ 2023 వరల్డ్ కప్లో. సో ఇలాంటి చిన్నవి అట్లా అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి రిథంలో ఉన్నాడు. బెస్ట్ ఆ టైంలో షమీ నుంచి మనం ఏమైతే బెస్ట్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి డబుల్ మించి రీచ్ అయ్యాడు. బట్ ఈ పరిస్థితిలో ఈ టైంలో ఆ పరిస్థితి లేదు కదా. అయినా షమీ స్టిల్ నా వరకు అయితే టీమ్కి ఫ్రంట్ లైన్ బౌలర్ అంటే మాత్రం మహమ్మద్ షమీ. సో షమీ విల్ డెఫినెట్లీ మరీ మ్యాచ్ విన్నర్ అని చెప్పలేము కానీ షమీ ఖచ్చితంగా హీల్ డూ హిస్ జాబ్. బట్ అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది వీ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఈజ్ లైక్ వీ హ్యావ్ లబుషేన్ స్పిన్ని చాలా కాన్ఫిడెంట్గా ఆడతాడు. మన మిస్టరీ స్పిన్నర్ ఎవరైతే వరుణ్ చక్రవర్తి అగైన్ విల్ హ్యావ్ టు డూ ద మ్యాజిక్. అంటే మ్యాజిక్ మళ్ళీ దుబాయ్లో చేస్తే విల్ హ్యావ్ అ ఛాన్స్. అండ్ మన బ్యాటింగ్ వచ్చేసరికి ఐ థింక్ విరాట్ మైట్ గెట్ బ్యాక్ టు ఫామ్ అగైన్. నిన్న అది మంచి షాటే, బ్రిలియంట్ క్యాచ్. అది విరాట్ కోహ్లీ గాల్లో కొట్టాడని మీరు వీ కెన్ ఆర్గ్యూ, బట్ ఇట్స్ స్టిల్ బ్రిలియంట్ క్యాచ్ బై ఫిలిప్స్. సో దానివల్లే అది మోర్ క్రెడిట్ టు ఫిలిప్స్ దాన్ విరాట్ కోహ్లీ. బ్యాడ్ షాట్ ఆడాడు అలా చెప్పుకుని. ఈవెన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ బాల్ని మిడిల్ చేస్తున్నారు, తగ్గట్టుగా వెళ్తుంది. బట్ రెక్లెస్ షాట్స్ అని కాదు కానీ ప్రాపర్గా టైం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్యాప్స్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో న్యూజిలాండ్ ఫీల్డ్ని మనం మెచ్చుకోవాలి అంతే, అంతకుమించి మనం ఏం చేసేది ఏం లేదు. కాబట్టి బట్ ఆపర్చునిటీస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనం ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఫీల్డ్లో కొంచెం ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే మనం ల్యాకింగ్గా కనిపిస్తున్నాం. హౌ కాస్ట్లీ ఇట్ మైట్ బి అంట. డెఫినెట్లీ నిన్న వరుణ్ చక్రవర్తి 2 catches అండ్ ఈవెన్ కేఎల్ రాహుల్ ఫర్ దట్ మ్యాటర్. కేఎల్ రాహుల్ నిన్న లైక్ హీ ఈజ్ అ వికెట్ కీపర్. సో చాలా మరీ దెర్ ఆర్ హాఫ్ ఛాన్సెస్ అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అప్పుడు అవుట్ అయిన క్యాచ్ టామ్ లేథమ్, హీ ఈజ్ అ వికెట్ కీపర్, ఆయన తీసుకున్న క్యాచ్ ఇట్ వాజ్ డిఫికల్ట్. బట్ చాలా ఈజీగా టామ్ లేథమ్ ఆ క్యాచ్ పట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అది నిన్న కేన్ విలియమ్స్ అనే ఐ థింక్ 2-3 ఛాన్సెస్ ఇచ్చాడు. ఒకటి జడేజా దాంట్లో, ఒకటి అక్షర్ దాంట్లో. సో దెర్ వర్ అ లాట్ ఆఫ్ హాఫ్ ఛాన్సెస్ దట్ కేఎల్ రాహుల్ మిస్డ్ యాజ్ అ వికెట్ కీపర్. కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపర్గా అంత గొప్ప
సక్సెస్ అంటే ఐ డోంట్ నో, లైక్ సక్సెస్ఫుల్ అవ్వలేదు అనే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నిన్న ఆయన పర్ఫామ్ చేసిన విధానం కానీ కొంచెం ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అయితే వికెట్ కీపర్గా ఆస్ట్రేలియా మ్యాచ్కి కేఎల్ రాహుల్ ఎంటర్ అవ్వడు అన్లెస్ మ్యాచ్లో ఏదైనా ఒక స్పెక్టాక్యులర్ క్యాచ్ పట్టి నిన్న గ్లెన్ ఫిలిప్స్ పట్టినట్టు కీపింగ్లో ఏదైనా చేస్తే తప్ప కొంచెం కేఎల్ రాహుల్ కాన్ఫిడెన్స్ డౌన్ ఉంటుంది.